ప్రకృతిని ప్రాణంగా ప్రేమించే ఆదివాసీల జీవనశైలి అత్యంత విలక్షణమైనది. వారి కట్టుబాట్లు, ఆచారాలన్నీ అడవితోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలంతా అత్యంత నియమనిష్టలతో తమ ఆదిదైవమైన జంగుబాయిని కొలుచుకుంటారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోటా పరందోలి సమీపంలోని దట్టమైన అడవిలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ దేవత అంటే ఏ విధమైన విగ్రహం కాదు, చీకట్లను పారద్రోలే ఒక వెలుగు. ఒక గుహ లోపల కాంతులు వెదజల్లే దీపాన్నే జంగుబాయి స్వరూపంగా భావించి ఆదివాసీలు ఆరాధిస్తారు. ఈ నెల 22న ప్రారంభమైన ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ జాతరలో భక్తులు పాటించే నియమాలు ఎంతో కఠినంగా ఉంటాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించినప్పటి నుంచి అమావాస్య వరకు ఆదివాసీలు పవిత్ర దీక్షలో ఉంటారు. ఈ సమయంలో వారు పాదరక్షలు ధరించరు, మద్యం ముట్టరు, కేవలం తమ ఇంట్లో వండిన పదార్థాలను మాత్రమే తింటారు. జాతరకు వచ్చే భక్తులు ముందుగా సమీపంలోని టోప్లకాస నదిలో తమ ఇలవెల్పుల విగ్రహాలకు స్నానాలు చేయించి తాము కూడా పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. టోప్లకాస నుండి రావుట్ పెయిన్ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమలకు పెట్టి మొక్కులు చెల్లించి అవ్వల్ పెయిన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత రాయితాడ్ పెయిన్కు పూజలు చేసి గుహలోపల ఉన్న జంగుబాయి దీపాన్ని దర్శించుకుంటారు. మా జంగుబాయి అంటే పవర్ఫుల్ దేవుడు. మా ఆదివాసీ గోండ్స్ ప్రధాన్స్ కానీ మనం ఆదివాసులు కొంత ఉన్నాం కదా 9 తెగల వాళ్ళకు, మేము ఆమెకు జంగుబాయి కంటే ఆత్మవిశ్వాసంగా నమ్ముకుంటాం. అదే మాకు పెద్ద అనేసి. అయితే ఆ దేవుడు మాకు అన్ని విధాలుగా సహాయం ఉంటుంది. మేము ఎటు పోయినా ఏడికి పోయినా ఒక్క మనిషి ఏ రాత్రి అయినా ఏ జంగల్కి పోయినా అది మాకు కాపాడుతుంది. అది గొప్పదనం. ప్రతి నెల 30 రోజులు కంటిన్యూగా మేము జంగుబాయి పేరట హోటళ్లకు ఛాయ్ తాగము, హోటళ్ళలో నీళ్లు తాగము. మన ఎటన్నా బయట పోయేస్తే తానం చేసినాక లోపల పోయినాకనే నీళ్ళు తాగుతాము, అన్నం తింటాము. అప్పటి వరకు ఒక నెల మాత్రం మా జంగుబాయి దేవస్థానం మీద ఎట్లా ఉంటాం మేము. జంగుబాయి దర్శనం కొరకు అందరూ ఈ నెల ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ ఫస్ట్ వరకు తరలి మా ఆదివాసులు వస్తుంటారు, పూజలు చేస్తుంటారు. కానీ మళ్ళా ఇది అన్ని అయిన తర్వాత మళ్ళీ ఈడ పూజ చేస్తే మళ్ళీ ఇక్కడ రా. జంగుబాయి పూజా విధానం కూడా ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉంటుంది. రోకలితో స్వయంగా దంచిన బియ్యాన్ని మాత్రమే నైవేద్యానికి వాడతారు. గానుగలో తీసిన స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇప్ప నూనెతో దీపారాధన చేసి అదే నూనెతో గారెలు, బూరెలు వంటి వంటకాలు సిద్ధం చేస్తారు. ముందుగా దేవతలకు నైవేద్యం సమర్పించి ఆపై అడవిలోనే అందరూ కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. ఆధునిక యుగంలోనూ తమ మూలాలను మరవకుండా పూర్వీకుల ఆచారాలను అచ్చుగుద్దినట్లు పాటించడం ఇక్కడి ప్రత్యేకత. జనవరి నెల రాగానే అందరూ జంగుబాయి దేవస్థానానికి వేల కొద్ది ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ అందరూ వచ్చి ఇక్కడ ఎన్నో పూజలు చేసి వెళ్తారు. ఇక్కడ మొక్కిన ప్రతిసారి వాళ్ళకి మంచి జరుగుతుందని మొక్కుతారు. ఆవు నెయ్యితోని అక్కడ కొండ దగ్గర దీపం వెలిగిస్తాం. అది ఆనవాయితీ అన్నమాట. ఎవరైనా వచ్చి వెలిగించవచ్చు మా దాంట్లో అని.
ఎవరని కాదు, అందరు వస్తారు. అందరు వచ్చి దీపాలు వెలిగిస్తారు. మళ్ళీ గారెలు చేస్తారు, పిండి వంటకాలు. ఇక్కడ రాత్రులు కూడా ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే. 8 ఇళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి దీపం ముట్టించి ప్రతిసారి వచ్చి వాళ్ళు పూజలు చేస్తారు. నీటి వసతి కావాలి ఇక్కడ. ముఖ్యంగా నీరు మరీ కిందికి ఉంది, పెద్దవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మళ్ళీ మరుగుదొడ్లు కావాలి. ఇక్కడ మొత్తం చెత్త చెదారం ఉంటుంది. రోడ్ అయితే ఇప్పుడు వేస్తున్నారు, మేము రాంగా చూసినాం. ఇంకా అటు సైడ్ కొంచెం రోడ్ వేయాలి, బాగా ఖరాబ్ ఉంది. ఇది 8 గోత్రాలని కాదు, సమస్త మా ఆదివాసీ సమాజానికి సంబంధించింది. ఇక్కడ మేము గోండులం అనే కాదు, కోయ, తోటి, కొల్లం, ప్రధాన్, ఇంకా ఇతర కులాల వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మొక్కిన మొక్కులు కావచ్చు, లేదా ఇంకేమైనా వాళ్ళకి అంటే ఈ పూషమాసం బాగా పవిత్రంగా భావిస్తాం అన్నమాట. ఆ భావనతోటి ఖచ్చితంగా పూషమాసం వచ్చిందంటే ఎక్కడి వారైనా సరే, అది మధ్యప్రదేశ్ కావచ్చు, లేదా ఇంకెక్కడి మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళిపోతారు. మెయిన్ విషయం ఏంటంటే వాటర్ సౌకర్యం ఖచ్చితంగా కావాలి ఇక్కడ. అలాగే మరుగుదొడ్ల సౌకర్యం కూడా, అది చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 రోజులు అయితే బాగుంటుంది. తర్వాత ముందర వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినాక నెక్స్ట్ వచ్చే వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి పరిశుద్ధ్యానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. జాతర ముగిసే వరకు భక్తులు అడవిలోనే ఉండి రాత్రిపూట జంగుబాయి భక్తి పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలతో గడుపుతారు. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునేవారు కెరమెరి మండలంలోని అనార్పల్లి, పరందూలి మార్గం ద్వారా చేరుకోవచ్చు. అడవికి ఆదివాసీలకు ఉన్న విడదీరాని అనుబంధానికి ఈ జంగుబాయి జాతర ఒక అద్దం పడుతోంది. నగర జీవితానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికతను చాటుతున్న ఈ వేడుక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.